మనది చాలా చిన్న ఛానల్ అయినా కూడా లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని అడగట్ల. కేవలం మనం అడుగుతుంది ఏంటంటే, ఒకే ఒక కామెంట్. మీ రాశి, మీ నక్షత్రాన్ని కామెంట్ చేయండి. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో మొత్తం రాడిక్ నెంబర్స్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. పుట్టిన సంఖ్యల ఆధారంగా రాడిక్ నెంబర్స్ తెలుసుకోవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు కూతుళ్ళుగా, మంచి కోడలుగా, భారీగా పేరు తెచ్చుకుంటారు. న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. వాటిల్లో ఇది కూడా ఒకటి. న్యూమరాలజీ మొత్తం 1 నుంచి 9 వరకు రాడిక్ నెంబర్స్ ఉంటాయి. ఒక్కో రాడిక్ నెంబర్ వారి ప్రవర్తన తీరు ఒక్కోలా ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పుట్టింట్లో, అత్తింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. మంచి కూతురుగా, మంచి కోడలుగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రేమ, గౌరవాన్ని పొందుతారు. న్యూమరాలజీ ప్రకారం రాడిక్ నెంబర్ 8 వారు మంచి కోడళ్ళు. కుటుంబం నుంచి ఎక్కువ ప్రేమని, గౌరవాన్ని పొందుతారు. రాడిక్స్ నెంబర్ 8కి అధిపతి శని. ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలో పుట్టినట్లయితే వారి రాడిక్ నెంబర్ 8 అవుతుంది. శని ప్రభావం కారణంగా ఈ తేదీలో పుట్టిన వారు బాధ్యతగా ఉంటారు. వారికి అప్పచెప్పిన బాధ్యతలను ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఈ తేదీలో పుట్టిన వారికి భక్తి కూడా ఎక్కువ. అత్తింట్లో, పుట్టింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. రాడిక్స్ నెంబర్ 8 వారు అత్తామామలు సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. వారి ప్రవర్తన, పనితో అందరినీ ఆకట్టుకుంటారు. మంచి భార్యలుగా కూడా పేరు తెచ్చుకుంటారు. తమ భర్తతో ఎంతో నిజాయితీగా ఉంటారు. ఎల్లప్పుడూ భర్తకి సపోర్ట్గా ఉంటారు. భర్త నుంచి ప్రేమ, గౌరవాన్ని పొందుతారు. నిజం ఎక్కడుంటే అక్కడ ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు కూడా అక్కడే ఉంటారు. పుట్టింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. తల్లిదండ్రులకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు. వీరి వల్ల ఎవరు బాధపడరు. వీరిని చూసి గర్వంగా ఫీల్ అవుతారు. అలాగే ఈరోజు ఉన్నటువంటి రాశి ఫలాలు చూద్దాం. ఈరోజు మేషరాశి వారు ఉద్యోగంలో చేపట్టడానికి లేదా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. మీ తెలివితేటలు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృషభ రాశి. మీ ఆర్థిక పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఊహించని ధనలాభం లేదా పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంది. వైవాహిక జీవితంలో సంతృప్తి ఉంటుంది. వృత్తిలో అదనపు పని భారం పడే అవకాశం ఉన్నా దాన్ని పూర్తి చేయగల సామర్థ్యం మీలో ఉంది. మిథున రాశి. ఈరోజు వృత్తి వ్యాపారాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం అందుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇవి లాభదాయకంగా ఉంటాయి. కానీ తొందరపడి ఎవరికి మాట ఇవ్వకుండా ఉండడం మంచిది. కర్కాటక రాశి. ఈరోజు మీకు భావోద్వేగాల పరంగా కాస్త ఒత్తిడి ఉండొచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పాత మిత్రులను కలిసే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించేటువంటి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ ప్రేమ జీవితంలో భాగస్వామితో పరస్పర అవగాహనతో ముందుకు సాగాలి. సింహరాశి. సింహరాశి వారి గౌరవం మరియు హోదా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీరు చేసే పనులకి ఖచ్చితంగా ప్రశంసలు దక్కుతాయి. కన్యా రాశి. మీరు మీ పనిలో పూర్తి స్థాయి సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. మీరు వేసుకున్న ప్రణాళికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈరోజు ప్రయాణాలు చేసేందుకు లేదా కొత్త ఒప్పందాలు నేర్చుకోవడానికి మంచి సమయం. తులారాశి. ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ప్రేమ, సంతోషం పెరుగుతాయి. వృశ్చిక రాశి. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు నియంత్రించుకోవడం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనుసు రాశి. రీసెంట్గా ఈరోజు మీకు అదృష్టం తోడవుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు. మకర రాశి. వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. సామాజికంగా మీరు చాలా చురుగ్గా ఉంటారు. మీనరాశి. ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో నిలకడ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.